ఏపీలో ఎన్డీఏ సర్కారు కొలువుదీరింది. మంత్రులకు పోర్ట్ఫోలియో కేటాయింపులపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఇదే విషయంపై బీజేపీ, జనసేన నేతలతో బాబు చర్చిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్ కు మరేదైనా కీలక శాఖ అప్పగిస్తారా అనే చర్చ జరుగుతోంది. ఇటు లోకేష్ కు ఏ బాధ్యత అప్పగిస్తారనేది ఆసక్తిగా మారింది. అందుబాటులో ఉన్న మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో ఎన్డీఏ సర్కార్ కొలువుదీరింది. మంత్రులకు పోర్ట్ఫోలియో కేటాయింపుపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఇదే విషయంపై బీజేపీ, జనసేన నేతలతో బాబు చర్చిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్ కు మరేదైనా కీలక శాఖ అప్పగిస్తారా అనే చర్చ జరుగుతోంది. ఇటు లోకేష్ కు ఏ బాధ్యత అప్పగిస్తారనేది ఆసక్తిగా మారింది. అందుబాటులో ఉన్న మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో ఎన్డీఏ సర్కార్ కొలువుదీరింది. మంత్రులకు పోర్ట్ఫోలియో కేటాయింపుపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఇదే విషయంపై బీజేపీ, జనసేన నేతలతో బాబు చర్చిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్ కు మరేదైనా కీలక శాఖ అప్పగిస్తారా అనే చర్చ జరుగుతోంది. ఇటు లోకేష్ కు ఏ బాధ్యత అప్పగిస్తారనేది ఆసక్తిగా మారింది. అందుబాటులో ఉన్న మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యారు. దీనిపై మరింత సమాచారం లక్ష్మీ లైవ్ లో అందిస్తారు. లక్ష్మీ, ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపుపై బాబు కసరత్తు ఎంతవరకు వచ్చింది? రైట్ అప్పన్న, ప్రస్తుతం మనం ఉండవల్లిలోని బాబు ఇంటి దగ్గర ఉన్నాము. ఇంత క్రితమే సభా ప్రాంగణం నుంచి బాబు ఇంటి దగ్గరికి చేరుకోవడం జరిగింది. దాని తర్వాత ఒక్కొక్కరిగా ఎవరైతే ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు ఉన్నారో వారిలో కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం బాబుతో పాటు ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలి అన్న దాని మీద మీటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎవరికి ఏ శాఖ కేటాయించాలన్న దాంట్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి ఏ శాఖ ఇస్తారు అన్న దాని మీదే ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది. కాకపోతే డిప్యూటీ సీఎంతో పాటు హోంశాఖ కావాలి అని జనసేన నాయకులు అయితే కావాలని కోరుకుంటున్నారు. అయితే టీడీపీ నాయకులు మాత్రం హోంశాఖ అనేది పెద్ద శాఖ కాబట్టి అటు పవన్ కి ఎలా ఇస్తారు, ఎక్కువ ఎమ్మెల్యేలు మా వాళ్ళు కాబట్టి మాకు ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ ప్రస్తుతం టీడీపీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా హోంశాఖతో పాటు ఆర్థిక శాఖ, అలాగే ఇరిగేషన్, ఈ శాఖలు ఎవరికి ఇస్తారు అన్న దాని మీద క్యూరియాసిటీ కూడా ఉంది. లాస్ట్ టైం మనం నారా లోకేష్ కి ఏమి ఇస్తారు అనేది చూస్తే కనుక లాస్ట్ టైం నారా లోకేష్ కి ఐటీ శాఖ ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ నారా లోకేష్ కి ఐటీ శాఖ ఇస్తారా, ఏది ఇస్తారు అనేది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అయితే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మంత్రుల వారిగా ఇప్పటి వరకు కేటాయింపుల్లో మనం చూస్తే కనుక జనసేనకి 3, అలాగే బీజేపీకి 2 ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా వీళ్ళలో ఈ శాఖల కేటాయింపు ఏంటి అనేది అయితే కొంతవరకు డిసైడ్ అయ్యింది అని కొంతమంది చెప్తుంటే, లేదు ఇప్పుడు ప్రస్తుతం మీటింగ్లోనే డిసైడ్ చేస్తున్నారు అన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఎప్పుడు కూడా కేబినెట్ కూర్పుకి సంబంధించి ముందు రోజే ఇంచుమించు ఎవరికి ఏ శాఖ అనేది చాలా క్లారిటీగా చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం ఏపీ కేబినెట్ విషయంలో మాత్రం ఏ శాఖ ఎవరికి కేటాయింపు అనేది ఎటు చెప్పని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే చూస్తే రాత్రికి శాఖల కేటాయింపు అనేది తెలిసే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ రాత్రికి సీఎం చంద్రబాబు తిరుపతి కనుక వెళితే రేపటి వరకు కూడా శాఖల కేటాయింపు అనేది చెప్పని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఇక మరింత సమాచారం కనుక మనం చూస్తే కనుక రేపు 4:41 బాధ్యతలు సీఎం చంద్రబాబు బాధ్యతలు తీసుకుంటారు అని మనకి వస్తుంది సమాచారం. అలాగే తొలిసారిగా 5 ఫైల్స్ మీద సంతకాలు చేయబోతున్నారు సీఎం బాబు. మొదటి సంతకం మెగా డిఎస్సి మీద చేస్తే, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా జగన్ ప్రభుత్వానికి పెద్ద మచ్చగా ఏర్పడి కొంతవరకు ఓట్లు కూడా వేయని పరిస్థితి అయితే కనిపించింది. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే మాత్రం రద్దు చేస్తారు సీఎం చంద్రబాబు. అలాగే పెన్షన్ల పెంపుపై 3వ సంతకం. ముఖ్యంగా మనకి ఏదైతే హామీ ఇచ్చారో టీడీపీ పార్టీ, ఆ టీడీపీ ఇచ్చిన పార్టీలో ముఖ్యంగా పెన్షన్ల పెంపు అనేది పెద్దది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువగా ముసలి వాళ్ళందరూ కూడా టీడీపీకి ఓటేశారు కాబట్టి 3వ సంతకం పెన్షన్ల పెంపు మీద చేస్తున్నారు. అలాగే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ విషయానికి వస్తే కనుక 2014లో చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ముఖ్యంగా విజయవాడలో ఎక్కువగా పెట్టడం జరిగింది. ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా కూడా అందరికీ 5 అంటే హైదరాబాద్లో 5 రూపీస్ మీల్స్ ఎలాగో ఇక్కడ అన్నా క్యాంటీన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ల రద్దు కూడా చేశారు. మనం ఒక 4 డేస్ బ్యాక్ చూస్తే కనుక బాలకృష్ణ కూడా అనంతపురంలో అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేశారు. సో దాని పునరుద్ధరణ మీద కూడా 4వ సంతకం అనేది చేయబోతున్నారు. ఇక స్టిల్ సెన్సెస్ పై 5వ సంతకం చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. సో ఈ 5 ఫైల్స్ మీద సంతకాలు చేసిన తర్వాత మంత్రులు కూడా వారి శాఖల కేటాయింపు, అలాగే సెక్రటేరియట్
కాసేపట్లో వాళ్ళకి ఛాంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ శాఖల కేటాయింపు అనేది పెద్ద చర్చగా నడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో శాఖల కేటాయింపు రావచ్చు, లేదు అంటే రాత్రికి చంద్రబాబు గనక తిరుమల వెళ్ళిపోతే రేపటి వరకు కూడా శాఖల కేటాయింపు తెలియకపోయే అవకాశమే కనిపిస్తుంది. మొత్తానికైతే ఉండవల్లిలో మాత్రం లోపల టీడీపీ నాయకులతో బాబు మీటింగ్ అనేది మాత్రం జరుగుతుంది. మీటింగ్ తదనంతరం ఏమవుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, వీళ్ళంతా కూడా బాబుని కలవాలి, కంపల్సరీ వారికి విష్ చేయాలి అని చెప్పి పెద్ద ఎత్తున కొంతమంది టీడీపీ నాయకులు కూడా అక్కడ సభ దగ్గర నుంచి ఇటు రావడం అనేది కూడా జరిగింది. సో ఇక్కడ కొంతమందితో మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పోలీసులు ఏమైందన్న రమేష్, ఆ రోజు మా సీఎం చంద్రబాబు ఇంటి మీదకి వస్తే నాకు ఒక్క పోలీసు కూడా ఆపలేదు. ఈ రోజు మేము ఆ రోజు కాపాడు మేము ఈ రోజు కన్నీరు కాస్తే ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా మనుగడ ఉండదు. అమరావతి రైతులు 5 సంవత్సరాలు ఆడపడుసులు చదువుకున్న విద్యార్థులు ఏడుతుంటే ఆ నీరు కూడా పోలీసు వారు గెంటేసి ప్రభుత్వం మాటిని రైతుల శోభకి ఆడు బంగాళాఖాతంలో కలిసిపోవడమా. ఇప్పుడైతే మరి బాబు ప్రభుత్వమే వచ్చింది కదా, మరి సాటిస్ఫాక్షన్ లేదా? ఇవాళ బాబు గారు అమరావతి, పోలవరం అన్ని నిరుద్యోగులకు కూడా ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని మేము భావిస్తున్నాం. జై తెలుగుదేశం, జై జనసేన. ఈ రోజున ఈ అమరావతి రైతుల యొక్క కృషి ఫలించి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ మోడీ గారి నాయకత్వంలో ఈ ఏళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. దీనికి అంతటికీ కారణం ఈ రైతుల యొక్క ఉసురు తలిగేసి వైఎస్ఆర్ ప్రభుత్వం సర్వనాశనం అయిపోయింది. అలాగే ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ అమరావతి కానీ, మరి అలాగే పోలవరం ప్రాజెక్టు కానీ మరింత అభివృద్ధి చెంది ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసి అమరావతిని నిర్మిస్తారు. అలాగే రైతులకు కూడా ఇక్కడ భూములు ఏమైతే 2014లో బాబు వచ్చిన తర్వాత ఫాస్ట్ గా వర్క్ చేయకపోవడం కూడా ఒక మైనస్ అయ్యింది. అమరావతి అనేది ఇక్కడ ఏర్పాటు పూర్తి స్థాయిలో జరగకపోవడం. సో ఇప్పుడు ఎన్ని సంవత్సరాల్లో జరగాలనుకుంటున్నారు? ఇది వరకంటే మనకు అప్పుడే స్టేట్ ఇడగొట్టారండి. స్టేట్ కొట్టి నిధులు లేక అమరావతి కూడా కేంద్ర ప్రభుత్వం కొంత ఇచ్చింది, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కరెక్ట్గా పూర్తి చేశారు. అలాగే మన పోలవరం కూడా 70% పూర్తి చేశారు. ఆ పూర్తి చేసిన నిర్మాణాలు అలాగే ఉన్నాయి. వీళ్ళకి ఇవ్వాలంటే బట్టలు నొక్కాను, పేమెంట్ ఇచ్చాను అన్నారు. అలాగే ఈ ఓటర్స్ కూడా, ఈ ప్రజలు కూడా ఏమి ఆలోచించకుండా సైలెంట్ వేవ్, ఓటు వేసే వాళ్ళు చెప్పలేదు, ఓటు వేయని వాళ్ళు చెప్పలేదు. ప్రతి వర్ణాలు కూడా, ప్రతి కులాలు, ప్రతి వర్ణాలు, ప్రతి మతం వాళ్ళు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఓట్లేసి గెలిపించారంటే అది ప్రజల యొక్క నిజమైన అభివృద్ధి. అది సైలెంట్ ఓటింగ్ అనేది ఎంత ఇంపాక్ట్ చూపించిందో మనం ఏపీలో చూసాం. 93% సీట్లు, అంటే 175 సీట్లు ఉండగా 93% సీట్లు గెలవడం అనేది దేశంలో అరుదుగా జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ ఏదైతే శాఖల కేటాయింపు అనేది మాత్రం మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. అలాగే ఇటు ఏపీకి సంబంధించిన అమరావతి రైతుల నుంచి మాత్రం ఇటు పోలవరానికి సంబంధించి కావచ్చు, అలాగే అమరావతిని రాజధానిగా ప్రకటించారు కాబట్టి మళ్ళీ మన పూర్వ వైభవం అనేది, అంటే 2014లో ఎట్లయితే వచ్చిందో మళ్ళీ సేమ్ అట్లనే అన్నీ కూడా ఇక్కడ చకచకా జరిగిపోవాలని చెప్పి బాబును కోరుకోవడం జరుగుతుంది. అపర్ణ.